స్టార్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జీవితంలో రెండు ప్రేమ కథలున్నాయి. రెండింటిలోనూ సంచలనమే. సౌరవ్ గంగూలీ ఇంటి పక్కనే ఉండేది డోనా కుటుంబం. ఇద్దరూ ఒకే వీధిలో పెరిగారు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అయితే ఓ ఏజ్కి వచ్చిన తర్వాత డోనాను తెగ ఇష్టపడ్డాడు సౌరవ్. కానీ పక్కింట్లో ఉండే సౌరవ్ తండ్రి చండీదాస్ గంగూలీకి డోనా తండ్రికి ఆర్థిక వ్యవహారాల విషయాలపై గొడవలొచ్చాయి. దీంతో ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలేది కాదు. కానీ ఇంటర్ తర్వాత గంగూలీ డోనా మంచి స్నేహితులయ్యారు. డోనాపై తనకున్న ప్రేమను గంగూలీ ఎప్పుడూ బయటకు చెప్పలేదు. మరోవైపు గంగూలీతో స్నేహం ఉన్నదన్న విషయం కూడా డోనా కూడా ఎన్నడూ తన ఇంట్లో తెలియనివ్వలేదు. రెండు కుటుంబాలకు అస్సలు పడేది కాదు. అలాంటి సమయంలో గంగూలీ డోనాల మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నదన్న విషయం తెలిస్తే గొడవలవుతాయని ఇద్దరు రహస్యంగా తమ స్నేహాన్ని దాచేసుకున్నారు. అలా ఉండగా 1992లో వన్డే క్రికెట్ టీంలోకి గంగూలీకి ప్లేస్ రావడంతో బిజీ అయిపోయాడు. మరోవైపు 1990 రంజీ సీజన్లో కూడా భారీగా పరుగులు చేసి గంగూలీ జాతీయ టీంలో ప్లేస్ సంపాదించాడు. దీంతో కెరీర్ బిజీగా మారిపోయింది. మరోవైపు ఒడిస్సీ డాన్సర్గా డోనా మంచి పేరు తెచ్చుకుంది. ఎవరికి వారు తమ కెరీర్లో బిజీ అయిపోయారు. అయితే 19 ఏళ్లు వచ్చే సమయానికే డోనాకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గంగూలీ తన ప్రేమను ఆమెతో చెప్పేందుకు ధైర్యం చేయలేకపోయాడు. ఒకవేళ డోనాతో లవ్ విషయం తన తండ్రికి చెబితే బయటకు తరిమేస్తాడనేది గంగూలీ భయం. ఇటు డోనా సైతం తన తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో గంగూలీతో స్నేహం కూడా ఒప్పుకోరని తెలిసి కాస్త దూరంగానే ఉండేది. ఇక డోనాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలియడంతో గంగూలీ సరిగ్గా 1996లో ఇంగ్లాండ్ టూర్కి వెళ్లే ముందు ఓ కాఫీ షాప్ కు డోనాను పిలిచి తన ప్రేమ ప్రపోజల్ ను ఆమె ముందుంచాడు. ఇక డోనాకి గంగూలీ అంటే ఇష్టమైనా కూడా ప్రేమ సంగతి చెప్పడానికి గంగూలీ భయపడతాడని భావించింది. వాస్తవానికి క్రికెట్ లో గంగూలీ చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. లవ్ విషయంలో మాత్రం కాస్త కంగారు పడేవాడు. కానీ ఒకేసారి ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందామని ప్రపోజల్ ని ముందు పెట్టాడు. అప్పటికి గంగూలీ వయసు 24 కాగా డోనాకు 19 దాటి 20 ఏళ్ళు వచ్చాయి. ఇటు గంగూలీని పెళ్లి చేసుకునేందుకు డోనా ఎగిరి గంతేసింది. ఇద్దరు ఆ రోజంతా కారులో కలకత్తా అంతా కలిగి తిరిగారు. ఆ రోజు సాయంత్రం ఇద్దరు విడిపోయారు. గంగూలీ ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఇంకోవైపు తనకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే డోనా ఏదో కారణం చెప్పి వాయిదా వేసేది. కానీ తమ ప్రేమ విషయం మాత్రం తెలియనిచ్చేది కాదు. పైగా గంగూలీ తండ్రి డోనా తండ్రిపై ఓ ఫైనాన్స్ విషయంలో కేసు కూడా పెట్టాడు. దీంతో పగలు మరింతగా పెరిగాయి. వీళ్ళిద్దరూ చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కొన్నాళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న కుటుంబాలు ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోయాయి. ఈ విషయంపై డోనా గంగూలీలు ఎంతో ఆవేదన కూడా చెందారు. ఇక సమయం రానే వచ్చింది. గంగూలీ డోనా పెళ్లిని ఇంట్లో ఆపలేకపోయాడు. ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చూపులు చూడాలని ఆమె తండ్రి కోరాడు. దీంతో డోనా తన మనసులోని మాటలు చెప్పేసింది. నేను సౌరవ్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం, ఇద్దరం కలిసే పెరిగాం కదా, అతను మంచివాడు, నాకు నచ్చాడు అని చెప్పింది. దీంతో ఆమె తండ్రి కొట్టినంత పని చేశాడు. క్రికెటర్ అయితే కావచ్చు కానీ వాడు నాకు శత్రువు, నువ్వు మరోసారి సౌరవ్ను కలిస్తే మాత్రం ఊరుకోనని హెచ్చరించాడు. అసలు సౌరవ్ కుటుంబం పేరే తన ముందుకు తీసుకురావద్దని చెప్పాడు. ఇక కెరీర్లో గంగూలీ స్థిరపడేందుకు కష్టపడాల్సి వస్తోంది. టీంలో గట్టి పోటీ ఉంది. తన ప్లేస్ కాస్త నిలకడగా ఉన్నా కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో ఏడాది పాటు ఆగిన డోనా ఇంట్లో ఒత్తిడి ఎక్కువ కావడంతో డోనాను కాఫీ షాప్ కు రమ్మన్నాడు గంగూలీ. ఆమె వచ్చింది. దీంతో కార్యక్రమని చెప్పి సరాసరి కోర్టుకి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ గంగూలీ స్నేహితులు ఏర్పాట్లు చేశారు. కోర్టులో గంగూలీ డోనాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి వారిద్దరి పెళ్లి విషయం తల్లిదండ్రులకు తెలియదు. పెళ్లి తర్వాత తమ స్నేహితుడి ఇంటికి డోనాను తీసుకుని వెళ్ళాడు గంగూలీ. అయితే ఈ లోపే జాతీయ మీడియాలో గంగూలీ ప్రేమ పెళ్లి వార్త టీవీలో రావడంతో కుటుంబ సభ్యులకు తెలిసి కంగారు పడ్డారు. ఇటు గంగూలీ తండ్రి కూడా తాను చేసేదేమీ లేక కొడుకుని కోడలిని స్వయంగా ఆహ్వానించాడు. అంతేకాదు గంగూలీ చొరవ తీసుకుని డోనా కుటుంబం ఇంటికి తన ఫ్యామిలీని తీసుకెళ్లి అందరినీ కలిపాడు. అలా సినిమా రేంజ్ లో పెళ్లి చేసుకున్నాడు గంగూలీ. 1997లో పెళ్లి చేసుకున్న గంగూలీకి అదృష్టం వరుసగా కలిసొచ్చింది. పెళ్లి మహిమో మరేమో కానీ బెంగాల్కు చెందిన జగన్మోహన్ దాల్మియా బీసీసీఐ ప్రెసిడెంట్ కావడంతో గంగూలీ చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడి దాకా ఒక స్టోరీ. ఇక నుంచి అసలు కథ. 1999 వరల్డ్ కప్ కు ముందు బీసీసీఐ ఏర్పాటు చేసిన ఓ పార్టీలో మొదటిసారి నగ్మాను చూశాడు గంగూలీ. అప్పటికే ఆమె సినిమాలు కూడా చూశాడు. కానీ ఆమె గ్లామర్ ను ఎదురుగా చూసి ఫిదా అయిపోయాడు. ఇద్దరు చూపులతో కలిసిపోయి మాటల్లో మునిగిపోయారు. తొలి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఎంతలా అంటే వెంటనే పెళ్లి చేసుకునేంతగా. 1999 వరల్డ్ కప్ ప్రతి మ్యాచ్ కు భార్య డోనాను మాత్రం తీసుకురాలేదు గంగూలీ. కానీ ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్ లో జరిగిన ప్రతి మ్యాచ్ కి నగ్మా హాజరైంది. అది కూడా గంగూలీ వీవీఐపీ టికెట్ ఇప్పించడంతో.
అంతేకాదు లైవ్ స్క్రీన్ మీద కూడా నగ్మాను చూపించారు కెమెరామెన్లు. అప్పటికే నగ్మా గంగూలీలు రిలేషన్షిప్ లో ఉన్నారని ముంబై మీడియా కూస్తోంది. ఇప్పుడు ఏకంగా విదేశాల్లో నగ్మా ప్రత్యక్షం కావడంతో నిజమైపోయింది. అంతేకాదు ఇండియన్ క్రికెట్ టీం బస చేస్తున్న హోటల్లోనే నగ్మా కూడా బస చేయడం సంచలనంగా మారింది. దీంతో ఇద్దరు కలిసి పేకల్లోతు ప్రేమలో ఉన్నారని పుంకాలుగా వార్తలొచ్చాయి. ఒకే హోటల్లో నగ్మాను దించి ఆమెతో కాపురం కూడా చేశాడు గంగూలీ. సినిమా కెరీర్ లో పీక్స్ లో ఉన్న నగ్మా షూటింగ్లన్నీ మానుకుని మరీ గంగూలీ కోసం ఫారెన్ కూడా వెళ్లిపోయేది. అయితే ఆ వరల్డ్ కప్ మధ్యలోనే ఇండియా వెనక్కి వచ్చేసింది. ఇక గంగూలీ మీద తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఆట తక్కువ వ్యవహారాలు ఎక్కువ అని అనలిస్టులు ఏకిపారేశారు. గంగూలీ 375 పరుగులు చేసినా కూడా ఓటములతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 99 వరల్డ్ కప్ లో రాహుల్ ద్రవిడ్ హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. అయినా సరే గంగూలీ లెక్క చేయలేదు. నగ్మాను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అవసరమైతే డోనాకు విడాకులు ఇవ్వాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. అయితే నగ్మా సౌరలకు దోషం ఉందని, దానిని తొలగించకపోతే పెళ్లి కాదని ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. అయితే సౌత్ ఇండియన్ కి చెందిన ఓ సూపర్ స్టార్ సలహా మేరకు నగ్మా శ్రీకాళహస్తిలో దోష నివారణ పూజలు చేయాలనుకుంది. దీంతో గంగూలీని తీసుకొచ్చి శ్రీకాళహస్తిలో దోష నివారణ పూజలు రహస్యంగా చేస్తూ ఉండగా తమిళనాడుకు చెందిన జర్నలిస్టు వారిద్దరిని చూశాడు. వెంటనే గంగూలీ నగ్మా పూజల విషయం ఫోన్ చేసి తమ ఆఫీస్కి చెప్పడంతో పెద్ద బ్రేకింగ్ గా మారింది. మరోవైపు తెలుగు జర్నలిస్టులు పరుగున శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లినా కూడా అప్పటికే వారు వెళ్లిపోయారు. కానీ గంగూలీ నగ్మాలు మాత్రం మీడియాకు చెక్కకుండా వెళ్లిపోయారు. ఈ విషయం కాస్త సంచలనమైంది. మొత్తానికి ఇక పెళ్లే తరువాయి అన్న క్రమంలో భారత క్రికెట్ టీంలో ఫిక్సింగ్ కలకలం రేగింది. దీంతో జగన్మోహన్ దాల్మియా తన రాష్ట్రం వాడిన గంగూలీని కెప్టెన్ గా నియమించారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్పారు. అంతేకాదు నగ్మాతో ప్రేమ దోమ కూడా వదిలేయాలని దాల్మియా చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఎందుకంటే గంగూలీ అక్రమబంధం వ్యవహారం గురించి డోనా ఏకంగా నాటి బీసీసీఐ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్లింది. నేను కోర్టుకు వెళ్తానని బెదిరించడంతో దాల్మియా గంగూలీకి హితబోధ చేశాడు. క్రికెట్ కెరీర్ లోనే ఇది నీకు మంచి సమయం, నగ్మాను వదిలేయాలని చెప్పడంతో సరేనన్నాడట గంగూలీ. ఇటు గంగూలీ సైతం ఆలోచనలో పడ్డాడు. తన కెరీర్ పాడయ్యే ఛాన్స్ ఉంది, నాకు మరో ఛాన్స్ లేదు, నా భార్య కోర్టుకు వెళ్తానని బెదిరిస్తోంది, నీ మీద ప్రేమ నిజం, నన్ను క్షమించమని బయటకు వచ్చాడు. అయితే గంగూలీ మీద ప్రేమను 2001లో ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరోక్షంగా కన్ఫర్మ్ చేసింది నగ్మా. అంతేకాదు 2020లో కూడా మేము ప్రేమలో ఉన్నది నిజం, ఒకసారి ప్రేమలో ఉంటే ఎప్పటికీ అలాగే ఉంటాం, ఆ ప్రేమ తగ్గదు. ఆ సమయంలో సౌరవ్ కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఏర్పడింది, వ్యక్తిగత జీవితం కూడా ప్రభావం చూపింది, అందుకే తనే బ్రేకప్ చెప్పాడు, నేను చెప్పలేదు అని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది నగ్మా. గంగూలీతో లవ్ బ్రేకప్ తర్వాత పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది నగ్మా. అయితే నగ్మాను ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి. అందుకే ఒకసారి తాళి కట్టించుకున్న తర్వాత మరో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదట. కానీ పెళ్లి విషయంపై మాత్రం నగ్మా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మేము పెళ్లి చేసుకునే ముందు దోష నివారణ పూజలు చేసుకున్నాం, కానీ ఆ తర్వాత ప్రేమకే బ్రేకప్ పడిందని నగ్మా వ్యాఖ్యానించింది. మరోవైపు గంగూలీ హవా భారత క్రికెట్ లో పీక్స్ కి చేరింది. మరోవైపు గంగూలీకి అప్పటికే కూతురు కూడా పుట్టింది. తన లైఫ్ లో తాను బిజీ అయిపోయాడు. నగ్మా కూడా సినిమాల్లో బిజీగా ఉన్నా ఆ తర్వాత మెల్లిగా ఆమె కూడా దూరమైంది. అయితే గంగూలీకి రెండు ప్రేమలు సంచలనమే. ఒక ప్రేమ కోర్టులో పెళ్లి వరకు వెళ్ళింది, ఇంకో ప్రేమ పూజల వరకు వచ్చినా పెళ్లి వరకు వెళ్ళలేదు. నగ్మా కోసం డోనాను వదిలేసేందుకు నిర్ణయం కూడా తీసుకున్న గంగూలీకి కెప్టెన్ గా ఛాన్స్ రావడంతో పాటు సన్నిహితులు కూడా సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గాడు, కానీ దాదా అయ్యాడు. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.